హస్తినాపురానికి వచ్చిన తర్వాత అంబ భీష్ముని ముందర నిలబడి చెప్పింది, ఓ భీష్మా! నేను ఇప్పటికే నా మనసును సాల్వరాజుకు అంకితం చేశాను. నన్ను ఇక్కడ బలవంతంగా వివాహం చేయడం సరికాదు. నన్ను తిరిగి నా ప్రియుని వద్దకు చేర్చు. భీష్ముడు ఆమె మనసును గౌరవించి ఆమెను సాల్వరాజు వద్దకు పంపించాడు. కాని సాల్వరాజు అంబాను తిరస్కరించాడు. నీవు మరొకరి రథంలో వచ్చావు. నీవు నాకెందుకు? అని చెప్పి వెనక్కి పంపించాడు. ఆపదలో చిక్కుకున్న అంబ మళ్లీ హస్తినాపురానికి వచ్చి భీష్ముని ఎదుట నిలిచి చెప్పింది, నీవే నన్ను రథంలో ఎక్కించి తీసుకొచ్చావు. నాకింక సాల్వరాజుతో జీవితం లేదు. కాబట్టి నీవే నన్ను వివాహం చేసుకోవాలి. అప్పుడు భీష్ముడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, అంబా! నా జీవితాంతం బ్రహ్మచర్యవ్రతం చేపట్టాను. నేను ఎప్పటికీ వివాహం చేసుకోను, ఇది నా ప్రతిజ్ఞ, కాబట్టి నీ కోరిక నెరవేరదు. ఈ సమాధానం విన్న అంబ తీవ్రంగా అవమానపడింది. ఆమె కోపంతో శపథం చేసింది, ఓ భీష్మా! నీవు నన్ను అవమానించావు, నా శ్వాస ఉన్నంతవరకు నీ వినాశనమే నా